హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎంసి భార్యాభర్తల తమాషాలు. ఒక భర్త భార్యతో బాగా గొడవపడి తనను తానే ఇలా తిట్టుకుంటున్నాడు. నేను విధవని, సన్యాసిని, పనికిరాని వాడిని. భార్య: ఇవన్నీ నాకు పెళ్ళికి ముందే తెలుసండి. అందుకే కదా నిన్ను పెళ్లి చేసుకున్నాను. సరళ: బేబీ, మా ఇంట్లో మన పెళ్ళికి ఒప్పుకోవడం లేదు. బలవంతంగా అయినా పెళ్లి చేస్తామంటున్నారు. కలిసి బతకలేకపోయినా కలిసి చనిపోదాం. ఆనందం: సరే బేబీ, నువ్వు లేకుండా నేను బతకలేను. 5 నిమిషాల తర్వాత సరళ: బేబీ, జస్ట్ ప్రాంక్ చేశాను. ఆనందం: అయ్యో, పురుగుల మందు తాగి ఇప్పటికే 4 నిమిషాలు అయిపోయింది కదే. ఒక ఇంట్లో భార్యాభర్తలు 4 గంటల నుండి గొడవ పడుతుంటారు. ఇంతలో వాళ్ళ ఇంటికి ఒక పార్సల్ వస్తుంది. ఆ పార్సల్ తెచ్చిన అబ్బాయి డోర్ కొట్టాడు. భార్య వెళ్ళి ఓపెన్ చేసింది. పార్సల్ అబ్బాయి: మేడం, ఈ ఇంటి యజమానికి ఈ పార్సల్ ఇవ్వాలి అన్నాడు. అప్పుడు ఆమె: వెళ్ళవయ్యా, ఇదే ఇక్కడ ఇంకా తేలలేదు అని ఆ అబ్బాయిని బయటకు తోసేసి వాళ్ళిద్దరు మళ్ళీ గొడవ పడడం మొదలుపెట్టారు. ఏరా చింటూ, మీ అక్కయ్యకు పెళ్లి చేశారంట. మీ బంధువులకే ఇచ్చారా లేక వేరే వాళ్ళకా అని అడిగాడు ఓ పెద్ద మనిషి. చింటూ: అంకుల్, మా ఇంట్లో అందరూ బంధువులనే పెళ్లి చేసుకుంటారు. మా నాన్నేమో మా అమ్మని, మా పిన్ని మా బాబాయిని, మా అక్క మా బావని, మా అన్న మా వదినను అని బదులిచ్చాడు. నిన్న నేను ఆఫీస్ నుంచి బయలుదేరుతుంటే ఒక ఫోన్ వచ్చింది. లిఫ్ట్ చేస్తే అవతల నుంచి బాగా ఏడుస్తూ: ఏవండి, మీ మాట జవదాటను. మీరు ఏమి చెప్తే అదే వింటాను. మీరు ఏవి చేయమంటే అదే చేస్తాను. మీతో ఎప్పుడూ గొడవపడను. మీకు ఎదురు చెప్పను. అబ్బా, నాకు ఎంత సంతోషం కలిగిందో. ఒక్కసారిగా స్వర్గంలో తేలిపోయాను. కానీ ఎవరి భార్యో పాపం, రాంగ్ నెంబర్. భర్త: ఏమేవ్, వంట అయిందా? లేకపోతే నేను బయటే భోజనం చేసి వెళ్తాను. భార్య: ప్లీజ్ ప్లీజ్ 5 నిమిషాలు ఆగండి. భర్త: 5 నిమిషాల్లో వంట పూర్తయిపోతుందా? భార్య: లేదు, నేను రెడీ అయిపోతాను. ఇద్దరం కలిసి బయట తినేద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ దిస్ వీడియో. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.